నూతనంగా ఏర్పడిన ఈ పార్టీ జనాలలో ఎంతవరకు ఆదరణ పొందుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది 100% జనాలలో ఆదరణ ఉంటుంది. మామూలుగా మొదటి రోజుకే ఇంతమంది పబ్లిక్ ఇంతమంది వ్యక్తులు వచ్చారంటే ఆలోచించండి. ఇది ఫ్యూచర్ లో అన్ని పార్టీలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు డెవలప్ అవుతాయి. కానీ మా పార్టీ ప్రజలలో అతి తొందరలో 2 సంవత్సరం లోపల మా పార్టీ డెవలప్ అవుతుంది. ఈ పబ్లిక్ అందరూ ఆదరిస్తారు. అక్కని ముందు నుంచి మొదటి సీఎం తెలంగాణ సీఎం మహిళా సీఎం పబ్లిక్ ఆదరించి సీఎం చేస్తారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణలో ఒక ఆడబిడ్డ పార్టీ ప్రకటించే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. సో మొట్టమొదటిసారిగా కవిత గారు ప్రకటించినారు. ఈమె ఎంతవరకు సక్సెస్ అవ్వబోతున్నారు, లేడీస్ లలో గానీ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో గానీ తను ఎట్లా మెలగబోతున్నారు? ఇప్పుడు ఒక మహిళ ఒంటింటికే పరిమితం కాకుండా ప్రజలలోకి వచ్చి ఒక పార్టీని పెట్టింది అంటే ఈ పార్టీ ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఇంట్లో ఉండకుండా బయటికి తిరగడానికి మళ్ళీ ఆ ప్రతి ఒక్క ఆడబిడ్డను గుర్తించేటట్టు చేసింది. మొట్టమొదటి ఆ పార్టీ పెట్టిన ఆమె మొట్టమొదటి మహిళ కూడా సీఎం గా అవుతుంది మా కవితక్క. నూతనంగా ఏర్పడిన ఈ పార్టీ ఏదైతే ఉందో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన, ఇంతకు ముందు టిఆర్ఎస్ అని కూడా ఉండేది తెలంగాణ రాష్ట్ర సమితి, మరి ఆ పార్టీ మీద యుద్ధం ప్రకటించడానికే పేరు ఇట్లా పెట్టినారా, మనం ఎట్లా అనుకోవచ్చు? ఆ పార్టీ మీద యుద్ధం అని కాదు, ఆ పార్టీ అని దాంతో పాటు నేషనల్ పార్టీలు అన్ని కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా జాతీయ పార్టీలు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడుతున్నాయి ఈ 3 పార్టీలు. అయితే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా టోటల్ గా సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం, ఇండస్ట్రీస్, పరిశ్రమలు, సామాజిక న్యాయం, సింగరేణి పరిరక్షణ, అసంఘటిత సంఘటిత 65 కోట్ల మంది కార్మికుల పక్షాన కూడా చేయడంలో టోటల్ గా పాత టిఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో చేస్తుందని చెప్పేసి ఆశించి ఆయన మీద వ్యతిరేకతతో ఈయన తీసుకొస్తే పెనంలో నుండి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. అయితే ఇది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ కాదు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నీళ్లు, నిధులు, నియామకాలు, అదే రకంగా అమరుల కుటుంబాలకు ఏదైతే అంతకుముందు హామీలు ఇచ్చిండ్రో వాటిని, ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద సామాజిక న్యాయం అనే కోణం లోపల అక్క పార్టీ పెట్టింది. అయితే ఈ పార్టీకి తెలంగాణ నలుదిక్కుల నుండి కూడా అశేష జనం వచ్చిండ్రు. రేపు సింగరేణి కార్మిక వర్గం మొత్తం కూడా సింగరేణి పరిరక్షించుకోవడం కోసం, మెడికల్ బోర్డు పునరుద్ధరణ కోసం, విఆర్ఎస్ ను సాధించడం కోసం, ఇలా సింగరేణి బకాయిలను గవర్నమెంట్ ఇచ్చేటువంటి బకాయిలను సాధించుకోవడం కోసం, ఇట్లా అనేకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ను మాఫీ చేయించుకోవడం కోసం, ఇట్లా సింగరేణి నూతన కోటర్ల కోసము, కొత్త బావులు వేలం పాడుతో సంబంధం లేకుండా నూతన బొగ్గు బావులను కొట్లాడి సాధించడం కోసం ఒక బలమైన రాజకీయ శక్తి అనేది అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ క్రమం లోపల ఈ కోణం లోపల అక్క కవితకు ఆలోచించింది తప్ప కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ మీద చేసిందే కాదు. రాష్ట్ర ప్రజల యొక్క మంచి చెడు చూసుకొని వారి యొక్క అమూల్యమైనటువంటి హక్కులను కాపాడడం కోసం మాత్రమే ఈ పార్టీ. ఈ క్రమం లోపల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని, బీజేపీ గాని ఏ పార్టీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తే మాత్రం అవన్నీ కూడా మాకు శత్రువే అనేది మేము భావిస్తాం.